అమెరికా వాడికి మన మీద ఎక్కలేని మంట భయం ఎందుకు అంటారా? అసలు మ్యాటర్ ఏంటంటే మన మోడీ గారు అమెరికా వాడిని కనీసం ఒక బొద్దింకని చూసినట్టు కూడా చూడట్లేదు. వాడి మాటల్ని అస్సలు పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేసారండి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకలా, ఈ డొమెస్టిక్ లెవెల్లో ఒకలా పాలిటిక్స్ ఉంటాయి, కానీ కనీసం అగ్రరాజ్యం కదనే ఒక చిన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు మన వాళ్ళు. దీనికి కారణం ఏంటంటే అమెరికా వాడికి ఎందుకంత కడుపు మంట? సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే డిఫెన్స్ రంగంలో అంటే ఆయుధాల తయారీలో మన ఇండియా ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా ఇక్కడ బతుకుతూ ఉంటే అమెరికా వాడికి అసలు మింగుడు పడట్లేదు. మనం ఎప్పుడు వాడి దగ్గర అడుక్కుంటూనే ఉండాలన్నమాట. వాడు పడేసిన పాత సామాన్లు కొనుక్కుంటూ వాడికి గులాంగిరి చేయాలన్నది వాడి కుతంత్రం. కానీ ఇక్కడ రష్యా వాడి స్టైల్ వేరు. ఒకప్పుడు పాత సోవియట్ యూనియన్ టైంలో రష్యా కూడా ఇలాగే చేసేది, కానీ ఇప్పుడు వాళ్ళ రూటు మార్చారనమాట. అమెరికా ఇంకా వెస్టర్న్ దేశాల్లో వాళ్ళ టెక్నాలజీ అంతా చైనాకి అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఈ చేతులు కాల్చుకున్నాయి. చైనా గడు వాళ్ళ డిజైన్లు మొత్తం కాపీ కొట్టి వాళ్ళకే ఎసురు పెట్టాడు. ఇది గమనించిన రష్యా వాడు చాలా తెలివిగా తన డిఫెన్స్ ప్రొడక్షన్ మొత్తం ఇండియాకి షిఫ్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఏకంగా సుఖోయ్ లాంటి భయంకరమైన ఈ ఫైటర్ జెట్ విమానాలు కూడా ఇక మన దగ్గరే పూర్తి స్థాయిలో తయారు చేయడానికి రష్యా తన సాయశక్తులా ప్రయత్నిస్తుందండి. దీనివల్ల మనకి ఎంత లాభం అంటే ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఆయుధాల తయారీలో ఇండియా ఒక కొత్త కాంపిటీటర్గా నిలబడింది. మన డిఫెన్స్ ఇండస్ట్రీ గ్రోత్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుందండి. సుమారు 70-80% గ్రోత్ రేటుతో దూసుకుపోతున్నాం. అంటే ఒక సంవత్సరంలోనే మన ఆయుధాలు ఎగుమతులు ఈ $2.4 బిలియన్ నుంచి ఏకంగా $4 బిలియన్, అంటే మన లెక్కల్లో సుమారు 38,000 కోట్లకు ఎగబాకింది. ఇది ఒక రేంజ్ డెవలప్మెంట్ అసలు. ఇదంతా చూసి ఇజ్రాయెల్ లాంటి తోపు దేశం కూడా తమ ఆయుధాల ఫ్యాక్టరీలను ఇండియాకి మార్చుకోవాలని చూస్తోంది. ఇక అరబ్ దేశం యూఏఈ అయితే తమకు కావాల్సిన డిఫెన్స్ సామాగ్రి మొత్తం ఇండియా నుంచి కొనుక్కోవాలని ఏకంగా మనతో అగ్రిమెంట్లు కూడా ఈ సైన్ చేసిందన్నమాట. మనం ఆకాశం, నీరు, నేల ఇలా అన్నిట్లో మనకు కావాల్సిన ఆయుధాలు మనమే తయారు చేసుకునే ఒక రేంజ్కి వచ్చేసామండి ఇప్పుడైతే. కానీ ఎక్కడో ఒక చోట చిన్న బ్రేక్ పడింది, అదే ఈ జెట్ ఇంజన్. ఈ జెట్ ఇంజన్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో కేవలం 4-5 దేశాల దగ్గర మాత్రమే ఉంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, జపాన్ దగ్గర మాత్రమే ఈ బ్రహ్మ విద్య ఉంది. చైనా వాడు ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి ఇంకా ఆ లెవెల్కి రాలేదులే. ఈ జెట్ ఇంజన్ విషయంలో మనం చాలా ఏళ్ళుగా వెనుకబడి ఉన్నాం. సరిగ్గా ఈ టైంలోనే ఎవరు ఊహించని విధంగా మన ముఖేష్ అంబానీ గారు ఒక పెద్ద హీరోలాగా ఈ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఊరికే రాలేదండి, ఏకంగా బ్రిటన్కి చెందిన ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ కంపెనీతో ఒక భారీ అగ్రిమెంట్ మీద సైన్ చేసి మరీ వచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. అంబానీ గారి టార్గెట్ ఏంటంటే 100% మన దేశీయంగా మన చేతుల్లోనే కంట్రోల్ ఉండేలా ఒక స్వదేశీ జెట్ ఇంజన్ తయారు చేయడం. దాన్ని తెలుగులో సార్వభౌమత్యం అంటారు. అంటే ఈ ఇంజన్ మీద ఏ విదేశీ గడి పెత్తనం ఉండకూడదు. రేపొద్దున వాళ్ళు ఏదో వంగబెట్టి ఈ స్పేర్ పార్ట్స్ ఆపేసినా మనకి ఇబ్బంది రాకూడదు కదా. మొత్తం కంట్రోల్ మన చేతుల్లోనే ఉండాలి. ఇది ఎందుకు అంత అవసరం అంటే మన తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదండి. ఆ విమానాలు అద్భుతంగా డిజైన్ చేశారు, కానీ దానికి గుండెకాయలు అంటే ఇంజన్ కోసం అమెరికాకి చెందిన జనరల్ ఎలక్ట్రిక్స్ F404 వాడి మీద ఆధారపడి ఉన్నాం అనమాట. విమానం మొత్తం రెడీ చేసుకొని వాడి ఇంజన్ కోసం వెయిట్ చేస్తుంటే వాడు రకరకాల ఈ కుంటి సాగులు చెప్తూ ఇంజన్ లేకుండా మనల్ని సతాయిస్తున్నాడండి. ఎలా ఉందంటే పెళ్లి కొడుకుని రెడీ చేసి గుర్రం ఇవ్వకుండా ఏడిపించినట్టు ఉంది కదా వాడి వాలకం. నిజంగా వాడికి ఇంజన్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే మన కోసమే స్పెషల్గా ఒక ఫ్యాక్టరీ పెట్టి మరి డెలివర్ చేసేవాడు. కానీ అమెరికా గవర్నమెంట్ కావాలని వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి ఇండియాకి తొందరగా ఇంజన్లు ఇవ్వకండి రా బాబు, లేట్ చేయడానికి నాటకాలు ఆడిస్తుందండి. ఎందుకంటే మనం సొంతంగా ఎదిగితే రేపొద్దున వాడు ఆయుధాలు ఎవడు కొంటాడు చెప్పండి. ఇప్పటికే మన దగ్గర ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, బ్రహ్మోస్ లాంటి భయంకరమైన ఈ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ అయితే ప్రపంచంలో అందరికీ కావాలి. కొత్తగా మనం ప్రళయ అనే ఒక క్రూజ్ మిసైల్స్ చేసాం, దాన్ని ఆర్మేనియా, యూఏఈ లాంటి దేశాలు మాకు కావాలని ఎగబాగుతున్నాయండి. ఇవి కాకుండా హైపర్సోనిక్ మిసైల్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇవన్నీ చూసి అమెరికా వాడికి నిద్ర పట్టట్లేదండి. ఇక డ్రోన్ విషయాలకు వస్తే మనల్ని కొట్టేవాడే లేడు. చిన్న చిన్న జెట్ ఇంజిన్లు తయారు చేసి మన ప్రైవేట్ కంపెనీలు అండి డ్రోన్లలో ఫిట్ చేస్తున్నాయి. మన ఇండియాలో ఇప్పుడు నెలకు 3,000 డ్రోన్లు తయారు చేసే స్టామినా అయితే ఉంది కదండి. దాన్ని ఏకంగా 1,00,000 నుంచి 2,00,000కి పెంచాలని మన వాళ్ళు స్కెచ్ అయితే వేశారు. ఇవన్నీ విదేశాలకు ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయండి. జెట్ ఇంజన్తో నడిచే కామికాజీ డ్రోన్లు అంటే ఒకేసారి వదిలితే డైరెక్ట్గా వెళ్ళి టార్గెట్ని ఢీ కొట్టి పేలిపోయే డ్రోన్లు ఆల్రెడీ మన వాళ్ళు టెస్టింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇవి ఏకంగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శత్రువును కూడా ఉతికి ఆరేస్తాయండి. ఇప్పుడు అంబానీ గారు సీన్లోకి రావడంతో మనకి 2 ఆప్షన్లు వచ్చాయండి. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ మన ప్రభుత్వ సంస్థ అయిన GTREతో కలిసండి భారతదేశంలోనే ఒక కొత్త జెట్ ఇంజన్ తయారు చేయడానికి పనులు అయితే మొదలుపెట్టింది.
ఈ ఇంజిన్ను భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ద్వారా మన ఫైటర్ జెట్లలో ఉపయోగించేలా ఇక డెవలప్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అంబానీ గారు కూడా ఈ రోల్స్ రాయ్స్తో కలిసి ఇంకో పక్క ప్రైవేట్గా రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య గట్టి కాంపిటీషన్ అయితే మొదలైంది. మన ఫైటర్ జెట్స్కి కావాల్సిన 120 కిలోల న్యూటన్ల పవర్ ఉన్న ఇంజన్ని ఎవరు ముందిస్తారా అనే రేస్ అయితే ఇక్కడ మొదలైంది. ఒకప్పుడు మనల్ని మనం నమ్ముకొని ఈ కావేరి అనే ఇంజన్ని తయారు చేయాలని ట్రై చేసాం, కానీ అది మధ్యలోనే ఆగిపోయిందిలేండి. ఇప్పుడు ఈ కొత్త కంపెనీలు ఈ రాకతో అండి అక్కడ ఆగిపోయిన కావేరి ప్రాజెక్టుకు మళ్ళీ ఊపిరిపోయాలని మన వాళ్ళు ఫిక్స్ అయితే అయ్యారు. రేపు పొద్దున ఈ తేజస్ విమానాల్లో అమెరికా వాడి ఇంజన్లు తీసేసి ఖచ్చితంగా మన దేశీ కావేరి ఇంజన్లు పెట్టాలనేది మాస్టర్ ప్లాన్. ఇందులో అసలు సీక్రెట్ ఈ టెక్నికల్ మ్యాజిక్ ఏంటో తెలుసా అండి? జెట్ ఇంజన్ లోపల ఉండే ఈ క్రిస్టల్ బ్లేడ్స్, ఇవే ఇంజన్కి అసలైన ప్రాణం. ఈ బ్లేడ్లు ఎంత ఎక్కువ వేడిని తట్టుకోగలిగితే ఆ విమానానికి అంత ఎక్కువ థ్రస్ట్ వస్తుంది అనమాట. మనం గతంలో తయారు చేసిన కావేరి ఇంజిన్లోనే ఈ బ్లేడ్లు కేవలం 1000 డిగ్రీల వేడి వరకు తట్టుకోగలిగాయండి. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీ వల్ల ఈ బ్లేడ్లు 1100 డిగ్రీల పైన కూడా కరిగిపోకుండా గట్టిగా నిలబడతాయి. ఒక ఇనుప ముక్కను కొలిమిలో పెడితే ఎలా ఎర్రగా కాలుతుందో ఊహించుకోండి చెప్పండి. దానికి మించిన భయంకరమైన వేడిని ఈ బ్లేడ్లు తట్టుకుంటాయి అనమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీని ఫ్రాన్స్ వాళ్ళు సాఫ్రాన్ ద్వారా, ఈ బ్రిటన్ వాళ్ళు అంబానీ గారి రోల్స్ రాయ్స్ ద్వారా మనకు అందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2 చేతుల మనకు పండగే పండుగ. సో ఇంగ్లీష్లో స్పాయిల్డ్ ఫర్ చాయిస్ అంటారు కదా, మన పరిస్థితి ఇప్పుడు అట్లా ఉందన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇండియా ఏరోస్పేస్ ఈ సెక్టర్లో ఇది ఒక మామూలు ముందడుగైతే కాదండి. 1999లో మన అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో పోఖ్రాన్ అణుబాంబు పరీక్షలు చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉలిక్కిపడిందో ఇప్పుడు ఈ జెట్ ఇంజన్ టెక్నాలజీ మన సొంతం చేసుకోవడం కూడా అంతే సమానమైన ఒక పెద్ద బ్రేక్ త్రూ అండి. అందుకే అమెరికా వాడు ఏదో ఒక కుట్ర చేసి దీన్ని ఆపాలని తన వల్ల అయిన ప్రతి గడ్డి కరుస్తున్నాడు అనమాట. కానీ వాడికి కూడా మెల్లిగా అర్థమవుతుంది, ఇండియా వాళ్ళు ఇక మన కంట్రోల్లో ఉండరు, వీళ్ళని ఆపడం మన తరం కాదు అని. సో మనల్ని నేరుగా ఢీ కొట్టేద్దాం అమెరికాకి లేకపోయినా ఈ చేతో లోపల ఇక్కడ కుమిలిపోతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నలా ఫీల్ అయిన అమెరికాకు ఇప్పుడు సొంతంగా గ్రౌండ్ మీదకి వచ్చి యుద్ధం చేసే దమ్ము అయితే లేదు. వాళ్ళ దేశంలో సైనికులు చనిపోతే తట్టుకునే గుండె ధైర్యం కూడా లేదండి. అసలు ముఖేష్ అంబానీ గారి స్టైల్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి భయ్య, చెప్పండి. ఆయన ఒక్కసారి ఏదైనా బిజినెస్లోకి దిగాడు అంటే మిగతా వాళ్ళందరికీ పట్ట పగలే చుక్కలు కనపడాల్సిందే. మన జియో సిమ్ వచ్చినప్పుడు ఏమైందో అందరికీ గుర్తుంది కదండి. ఒక్క దెబ్బతో అప్పటిదాకా తోపుల్లాగా ఫీల్ అయిన ఈ టెలికాం కంపెనీలు ఫీజులు అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు ఈ డిఫెన్స్ సెక్టర్లో కూడా అచ్చం అదే సీన్ రిపీట్ అవబోతుందండి. ప్రపంచానికి కింగ్ లాంటి రోల్స్ రాయ్స్ కంపెనీతో ఆయన చేతులు కలిపాడు. అంటే ఇక్కడ మనోళ్ళు ఊరికే ఈ ఫ్యాక్టరీలు పెట్టి కూర్చోరండి. 100ల కొద్ది విడిభాగాలు తయారు చేసే చిన్న చిన్న కంపెనీలు మన చుట్టుపక్కల పుట్టుకొస్తాయి కదా. దీనివల్ల మన కుర్రాలకు, ముఖ్యంగా ఇంజనీర్ చదివిన వాళ్ళకు ఏరోస్పేస్ రంగంలో దిమ్మ తిరిగే ఉద్యోగాలు రాబోతున్నాయి అనమాట. నిన్నటి దాకా పెద్ద ఉద్యోగం అంటే అమెరికా వైపు, యూరోప్ వైపు చూసిన మనోళ్ళు రేపు మన సొంత దేశంలోనూ కూర్చొని ఈ ఫైటర్ విమానాల ఇంజన్లు డిజైన్ చేసే రోజులు చాలా అంటే చాలా దగ్గరలోనూ ఉన్నాయి. అమెరికా వాడు అసలు భయం ఏంటో తెలుసా అండి? మన ఇండియన్స్కి ఒకేసారి టెక్నాలజీ ఏంటో అర్థమైతే చాలండి. సో దాన్ని ఎంత చీప్ అండ్ బెస్ట్గా తయారు చేస్తామో వాడికి చాలా బాగా తెలుసు. వాడు 100 రూపాయలు అమ్మే ఇంజన్ని మనం 10 రూపాయలకే తయారు చేసి ఆఫ్రికా, ఆసియా దేశాలన్నిటికీ సప్లై చేయడంలో మొదలు పెడితే ఇక వాడి ఆయుధాలు దుకాణం పర్మనెంట్గా బంద్ అవ్వడం గ్యారెంటీ. అందుకే ఇవన్నీ చూసి వాడికి కంటి మీద కునుగు లేకుండా పోయింది. ఎక్కడలేని ఉలుకు అనేది ఒకటి మొదలైందండి. ఒకప్పుడు మనం వాళ్ళ వంక ఆయుధాల కోసం ఆశగా దీనంగా చూసేవాళ్ళం కదా. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళే మన వంక భయంగా చూస్తున్నారు. కాలం మారింది భయ్య, మన టైం కూడా మొదలైంది. రేపటి రోజున ఆకాశంలో మన స్వదేశీ ఇంజన్లతో మన ఫైటర్ జెట్స్ దూసుకుపోతుంటే శత్రువులు గుండెల్లో రైల్లో పరిగెత్తడం ఖాయం. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.